జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపైసలతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి. ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్ల వెడల్పు చేసేందుకు 5 కోట్లు. సరే, అది అలాగ పబ్లిక్ రహదారే కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 CR ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు. ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, CCTVలు వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ CCTVలన్నీ ఆయన వాడుకుంటాడు, లేదు పిక్ పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక AC ఏర్పాటుకు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు. ఎస్, అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో PVC రూఫ్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు. తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores. అలాగే 85 అంగుళాల OLED టీవీల కొనుగోలు కోసం 1.5 కోట్లు. సో మరి ఇది దగ్గర 5 కోట్లు. ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు, ఇతర ఆర్భాటాల పేరిట 1,67,000. మరి ఆలయాల సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా, సరే అది సస్పెన్స్లో పెడదాం. సో ఇలా ఈ 4.5 కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.